మేడం మిల్లెట్స్కిను చిరుధాన్యాలకి మిల్లెట్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటేనండి, రెండు రెండు ఒకటేనా? ఒకటే. అరుకులు, సామలు, ఐదులు, ఓదలు. ఓదలు ఇవన్నీ కలిపితే మిల్లెట్స్. మిల్లెట్స్ అంటే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఉమ్. 150 వెరైటీస్ ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే మనకి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న 7 రకాలు, అందుబాటులోకి వచ్చినాయి మన 8, మన దగ్గరలో 9 ఉన్న 5-6 రకాలు. రకాలని మిల్లెట్స్ కింద పరిగణించి కింద అవి అమ్ముతున్నాం. అంతే. ఇప్పుడు ఏదైతే ఉందో ధాన్యాలు, చిరుధాన్యాలు అంటాం కదా, చిరుధాన్యాలు మిల్లెట్స్ అన్న ఒకటే కదా? ఒకటేనండి. చిరుధాన్యాలకి మన ధాన్యానికి మెయిన్ ధాన్యం ఏదైతే ఉందో వరి రైస్, వరి నుంచి వచ్చే రైస్కి, ఈ ధాన్యానికి ఆ ధాన్యానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అదే మీరు బాగా అడిగారు. ఏంటంటే ధాన్యంలో మనకి ఫైబర్ అన్నది ధాన్యం పైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టులోనే ఉంటుంది ధాన్యం. కానీ ఇప్పుడు తినే ధాన్యం ఏం చేస్తున్నాం అంటే ఫుల్ పాలిష్ చేసుకుంటున్నాం. వైట్ రైస్. ఇది వరకు అందరూ బియ్యం తిన్నారు కదా, అప్పుడు బాగానే ఉన్నారు కదా, మీరు మిల్లెట్స్ తినమని చెప్తారేంటి, రాగులు తినమంటారు, జొన్నలు తినమంటారు, అన్నీ మంచిదేనండి దేనికి అది. కాకపోతే మనం బియ్యాన్ని ఎలా తింటున్నాం, మొత్తం పొట్టు అంటే మనకి ఏదైతే అవసరమో అది అంతటిని తీసేసి ఉట్టిగా పిండి పదార్థం లాంటిది ఒక్కటే ఊరికే ఫిల్ చేసుకోవడానికి, మన పొట్టంత నిండుగా ఉండడానికి అన్నం తింటే కానీ కొంతమందికి ఫిల్గా అనిపించదు, అలాగా రైస్ తీసుకుంటాం. వైట్ రైస్ ఎంత వైట్గా ఉంటే వాడు అంత డబ్బున్న వాడి కింద, ఏదో ముతక రైసు లేకపోతే బ్రౌన్ రైసు 2 పొట్లు తీని రైస్ తింటే వాడు డబ్బు లేని వాడు, లేకపోతే ఈ ఏదో మిల్లెట్స్ వాడుతున్నారంటే తక్కువ వాడి కింద చూసే రోజుల నుంచి బాగా వైట్ రైస్ తింటే క్వాలిటీ ఆఫ్ రైస్ ఎన్ని కవర్స్ తీసేస్తే అంత వైట్గా ఉంటే వాడు సౌండ్ పార్టీ కింద లెక్క, అంతే కదా? అవును.